తెలుగు ప్రజలు గర్వపడేటువంటి రోజు. ఎందువల్లంటే ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కానీ, ఒక పోరాటం కానీ, ఒక ఉద్యమం కానీ, మరి దేశ ప్రజల కోసం కానీ, రాష్ట్ర ప్రజల కోసం కానీ అనేక రకాలైనటువంటి మరి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఈరోజు భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం అనేది తెలుగు ప్రజలు ముఖ్యంగా ఈ దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆనందపడేటువంటి రోజు ఇది. ఎంచేదంటే వెంకయ్య నాయుడు గారు అంటే తెలియనటువంటి వారు ముఖ్యంగా ఏ పార్టీలోనైనా సరే సామాన్యుల దగ్గర నుంచి అందరికీ కూడా వెంకయ్య నాయుడు గారు చాలా చాలా సుపరిచితులు, చాలా వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి. ఏ సమస్య మీదైనా సరే అనర్గళంగా మాట్లాడేటువంటి వ్యక్తి శ్రీ వెంకయ్య నాయుడు గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం అనేది నిజంగా మరి రాజకీయ విలువలకు కానీ, ముఖ్యంగా ఒక సమర్థవంతమైనటువంటి లక్షణాలు రాజకీయ లక్షణాలు కానీ, మరి అనేక రకాలుగా విశేష అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా ఎంపిక చేయడం అనేది నిజంగా చాలా చాలా అభినందించదగ్గ విషయం. ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ